నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో విమానాలు తిరుగుతూ ఉన్నాయా లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ నిన్నటి నుంచే మేము విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. జజీరా ఎయిర్వేస్ కూడా కీలక ప్రకటన చేసింది. కువైట్లో నిన్న తెల్లవారుజామున జరిగిన దాడిలో తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ను మూసివేసిన తర్వాత జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ 5 నుంచి మరియు అలాగే తమ యొక్క విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. పూర్తి భద్రతా అనుమతి లభించిన అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల మేరకు జజీరా ఎయిర్వేస్ విమానాలు తిరిగి ప్రారంభించినట్లయితే అధికారులు తెలియజేశారు. ఎప్పటిలాగానే జజీరా ఎయిర్వేస్ తన ప్రయాణికులు మరియు సిబ్బంది యొక్క భద్రత మరియు శ్రేయస్సుకు కట్టుబడి ఉంది. మారుతూ ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు. ఈ రోజు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు జజీరా ఎయిర్వేస్ వెబ్సైట్ ద్వారా తమ యొక్క విమాన స్టేటస్ను విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని చెప్పి జజీరా ఎయిర్వేస్ సిఈఓ బరాతాన్ పశుపతి గారు తెలియజేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ, నిన్న ఉదయం జరిగిన సంఘటనల పట్ల మేము చాలా బాధపడ్డాము. ప్రభావితమైన వారందరికీ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. సమగ్ర భద్రత మరియు భద్రతా అంచనాల తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధిత అధికారులతో సన్నిహిత సమన్వయంతో మేము కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని చెప్పేసి, మా ప్రయాణికుల భద్రతా రక్షణ మాకు అత్యంత ప్రాధాన్యతని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ అయితే విమానాలు నడుపుతూ ఉన్నాయి. టెర్మినల్ 1 పైన ఇరాన్ దాడులు చేయడంతో ప్రస్తుతం టెర్మినల్ 1 నుంచి విమాన రాకపోకలను అయితే నిలిపివేశారనమాట. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఆకాశ ఎయిర్ కావచ్చు, గల్ఫ్ ఎయిర్ కావచ్చు, ఒమన్ ఎయిర్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుని ఉన్నారో వాళ్ళైతే వేచి ఉండాల్సి ఉంది. ఎందుకంటే టెర్మినల్ 1 మళ్ళీ రెడీ చేయాలంటే కానీ కనీసం అంటే కానీ 10-20 రోజులు టైం అయితే పడుతుంది. దాని తర్వాత మీకు అయితే అప్డేట్ వస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.